అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ 19th జూన్ షిఫ్ట్ 3 మ్యాథ్స్ సొల్యూషన్స్ని సాల్వ్ చేద్దాం. సో డైలీ మనకి జరుగుతున్న ఈ క్లాసెస్ పీడిఎఫ్స్ కావాలి అని అంటే హైగ్రీవా స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అండ్ టెలిగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. Find the effective price percentage of the market price after 3 successive discounts of 8%, 17% and 17%. సో ఇక్కడ ఎఫెక్టివ్ ప్రైస్ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఓవరాల్గా ఇనీషియల్ ప్రైస్ 100 ఉంటే ఇందులో మనము 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఈక్వివాలెంట్ డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేసి 100లో మైనస్ చేస్తే అప్పుడు మనకి ఎఫెక్టివ్ ప్రైస్ అంటే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రైస్ ఎంత ఉందో ఆ వాల్యూ కావాలి అంటున్నారు. సో ఆ ప్రైస్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకే, సో ఫస్ట్ ఈక్వివాలెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ 2 చూడండి డిస్కౌంట్స్ ఏముంది 8 and 17. సో ఫస్ట్ 8%, నెక్స్ట్ 17%. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్. 17 ఇంటూ 8 అంటే ఎంత 136 కదా. సో 136 డివైడెడ్ బై 100. -8 -17 అంటే minus of 25 plus 1.36, that is 25 minus 2 అంటే 23. 100లో 36 తీసేస్తే 64. సో 23.64 వచ్చింది. ఇప్పుడు ఈ 23.64కి 17కి డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేస్తే అంటే ఈక్వివాలెంట్ ఫైండ్ అవుట్ చేస్తే సో 23.64 minus 17 plus 23.64 into 17 divided by 100. సో 23 and 17ని యాడ్ చేస్తే 40 వస్తుంది. 40.64 ప్లస్ ఇప్పుడు చూడండి 17 into 4 అంటే 68 క్యారీ 6. 17 into 6 అంటే 102 ప్లస్ 6 చేస్తే 108 క్యారీ 10. 17 3s 51 ప్లస్ 10 అంటే 61 క్యారీ 6. 17 2s 34 ప్లస్ 6 అంటే 40. నౌ ఇక్కడ ఆల్రెడీ 2 digits ముందు పాయింట్ ఉంది అండ్ డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి 4.0188 వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ సబ్ట్రాక్ట్ చేద్దాం, రైట్? సో 40.6420లో నుంచి 4.0188ని సబ్ట్రాక్ట్ చేస్తే 10 - 8 అంటే 2, 9 - 8 అంటే 1, 3 - 1 అంటే 2, ఈ 6 యాజ్ ఇట్ ఈస్. 40 - 4 అంటే 36. సో 36.6212. ఈ టోటల్ని మనము 100లో నుంచి ఇది ఇప్పుడు ఈక్వివాలెంట్ డిస్కౌంట్ కదా. సో 100 మైనస్ ఈక్వివాలెంట్ డిస్కౌంట్ చేస్తే ఎఫెక్టివ్ ప్రైస్ వస్తుంది. నౌ చూడండి సేమ్ 10 - 2 అంటే 8, అగైన్ 9 - 1 అంటే 8. సో 9 - 2 అంటే 8, 9 - 6 అంటే 3. ఇక్కడ టోటల్గా 9 - 6 అంటే 3, నెక్స్ట్ 9 - 3 అంటే 6. సో 63.3888% వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if 14, 7, 12 and y are in proportion, find the value of y. సో ఇవి 4 numbers ప్రపోర్షన్లో ఉంటే y వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మిడిల్ టర్మ్ ప్రోడక్ట్ అనేది ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రోడక్ట్కి ఈక్వల్ అయింది. 7 into 12 ఈజ్ ఈక్వల్ టు 14 into y. సో ఈ 14ని మనం డివైడెడ్ బై అని చేసి వైని ఇలా రాస్తాము అంతే. 7 1s 7 2s is 14, 2 1s 2 6 is 12. సో y వాల్యూ ఇక్కడ నుంచి మనకి 6 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మీడియన్ ఫార్ములా వచ్చేసి ఎల్ ప్లస్ n/2 minus cumulative frequency divided by frequency into height of the class. ఓకేనా? సో ఫస్ట్ n/2 వాల్యూ కావాలి. ఎలా వస్తుంది? టోటల్ని యాడ్ చేయాలి. 11 + 18 అంటే 29. సో 29 + 22 అంటే 51. నెక్స్ట్ 81, 121, నెక్స్ట్ 137. సో 137కి 33 యాడ్ చేస్తే టోటల్ ఇక్కడ మనకి 170 వస్తుంది, రైట్? సో ఇక్కడ n వాల్యూ మనకి 170 వచ్చింది. n/2 అంటే 170/2, 2 8s 16, 2 5s 10, 85. సో 85 81 కన్నా అబో అంటే ఇది మనకి ఫ్రీక్వెన్సీ అవుతుంది
అండ్ 55 నుంచి 65 దాకా క్లాస్. ఇందులో నుంచి లోవర్ లిమిట్ 55, హైట్ ఆఫ్ ద క్లాస్ 10. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే 81. ఓకేనా. నౌ ఎల్ వాల్యూ వచ్చేసి 55 ప్లస్ n/2 అంటే 85 మైనస్ ఆఫ్ 81 డివైడెడ్ బై 40 ఇంటూ 10. నౌ 85లో నుంచి 81 మైనస్ చేస్తే 4 కదా, ఈ జీరో క్యాన్సిల్ చేసేస్తే ఈ 4 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. సో 55 ప్లస్ 1 అంటే 56. సో ఇక్కడ మనకి మీడియన్ 56 వచ్చింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, Kalpana and Sudha got 656 and 697 marks respectively in the same exam. If Kalpana got 32% marks, what is the percentage of marks obtained by Sudha? సో ఇక్కడ కల్పనకి 656, సుధాకి 697 మార్క్స్ వస్తే కల్పన పర్సంటేజ్ 32 ఉంది. అయితే సుధా పర్సంటేజ్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. నౌ ఇక్కడ చూడండి, 2 టర్మ్స్ మనకి మార్క్స్ తెలుసు, 1 టర్మ్ పర్సంటేజ్ తెలుసు. కాబట్టి 656 మార్క్స్ 32%ని రిప్రజెంట్ చేస్తుంటే 697 మార్క్స్ అనేది ఎంతకి ఈక్వల్ అయ్యిద్ది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. నౌ 16 ఇంటూ 2 అంటే 32, 16 4s is 64, క్యారీ 1, 16 1s is 16, అగైన్ 41 ఇంటూ 1 చేస్తే 41. 69లో నుంచి మనము 41ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత, 28. సో ఇక్కడ 287 వస్తుంది. 41 ఇంటూ 7 చేస్తే ఎంత, 287. సో 41 ఇంటూ 7 ఈజ్ 287. ఇప్పుడు 2 ఇంటూ 17 అంటే 34% అనేది సుధా పర్సంటేజ్ అయింది. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, in a circle, two chords AB and CD measuring 14 and 6 centimeters respectively are on the same side of the center and parallel to each other. If the distance between them is 4 centimeter, find the length of the diameter of the circle. సో ఫస్ట్ ఇక్కడ మనము నీట్గా ఒక సర్కిల్ని లాగా డ్రా చేసుకుందాం. ఇది సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అని అనుకుంటే 2 కార్డ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కార్డ్ ఇలా డ్రా చేస్తున్నాను అండ్ 2 కార్డ్స్ సేమ్ సైడ్ ఆఫ్ ద సెంటర్ అన్నారు కాబట్టి ఇలా డ్రా చేసాం. ఓకే. నా ఒక కార్డ్ 14 సెంటీమీటర్స్ ఏబి అండ్ సిడి వచ్చేసి 6 సెంటీమీటర్స్ ఉన్నారు. సో ఈ రెండిట్లో ఏబి ఏమవుతుంది, ఏదైతే సెంటర్కి నియర్గా ఉంటుందో ఆ కార్డ్ మనకి బిగ్ ఉంటుంది అనమాట. సో అందుకని ఏబి ఈ కార్డ్ అనుకుంటే ఈ టోటల్ కార్డ్ లెంత్ 14. నెక్స్ట్ సిడి వచ్చేసి 6 సెంటీమీటర్స్. సో ఇప్పుడు మనము సెంటర్ నుంచి ఈ కార్డ్స్ మీదకి ఒక స్ట్రైట్ లైన్ పర్పెండిక్యులర్గా డ్రా చేస్తే ఈ లైన్ అనేది 2 కార్డ్స్ని ఈక్వల్ హాఫ్లో డివైడ్ చేసింది. సో ఏబి టోటల్ 14 అయినప్పుడు ఈ సైడ్ 7, ఈ సైడ్ 7 వస్తుంది. సిడి కూడా ఈ సైడ్ 3, ఈ సైడ్ 3 వస్తుంది అనమాట. క్లియరా. సో నౌ ఈ పాయింట్ నుంచి ఈ 2 కార్డ్స్ మధ్యన డిస్టెన్స్ మనకి ఎంత ఇచ్చారు, 4 సెంటీమీటర్స్ అన్నారు. సో ఈ పాయింట్ మనము ఎం అండ్ ఎన్ అని చెప్పి తీసుకుంటే ఎంఎన్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ ఉంది. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏమన్నారు, మనల్ని అడుగుతుంది ఏంటి, డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో సెంటర్ నుంచి సర్కంఫరెన్స్కి డ్రా చేసే లైన్ మనకి రేడియస్ అయింది. సిమిలర్గా ఈ సెంటర్ నుంచి మనము డి పాయింట్ మీదకి ఇలా డ్రా చేస్తే ఇది కూడా మనకి రేడియస్ అవుతుంది కదా. సో ఫస్ట్ మనకి ఓఎం లెంత్ తెలియదు ఇక్కడ. సో ఎంఎన్ 4 ఉంది, బట్ ఓఎం లెంత్ తెలియదు కాబట్టి ఓఎం ఎక్స్ అని చెప్పి తీసుకుందాం. ఇప్పుడు ట్రయాంగిల్ ఓఏఎం తీసుకున్నప్పుడు ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, మనం పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేసాం. అందుకని ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో ట్రయాంగిల్ ఓఏఎంలో r² హైపోటెన్యూస్ ఇస్ ఈక్వల్ టు x² ప్లస్ 7². ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ చూడండి, ట్రయాంగిల్ ఓఎన్డిలో మనకి హైపోటెన్యూస్ r² ఇస్ ఈక్వల్ టు x ప్లస్ 4² హోల్ స్క్వేర్ ప్లస్ 3². ఇది ఈక్వేషన్ 2. సో ఈ రెండు కూడా మనకి రేడియస్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి రెండింటిని ఈక్వేట్ చేయొచ్చు కదా. అంటే x² ప్లస్ 7² అంటే 49 ఈక్వల్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ a² ప్లస్ b² ప్లస్ 2ab ప్లస్ 3² అంటే 9. ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే x² క్యాన్సిల్ అయింది. సో 8x ఈజ్ ఈక్వల్ టు 49లో నుంచి 9 మైనస్ చేస్తే 40, 40లో నుంచి 16 మైనస్ చేస్తే ఎంత, 24. సో 24 వచ్చింది. 8 1s 8 3s,
సో ఇక్కడ నుంచి ఎక్స్ వాల్యూ మనకి 3 వచ్చింది. ఎక్స్ వాల్యూ 3 వచ్చింది. బట్ మనకు కావాల్సింది ఏంది, రేడియస్ కావాలి కదా. ఫస్ట్ డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనం 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఓఎన్ వాల్యూ ఏమొస్తుంది, 4 + 3 అంటే 7. సో టోటల్గా మనకి ఓఎన్ వాల్యూ ఇక్కడ నుంచి 7 వచ్చింది. సో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ ఈక్వేషన్లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, లేదా ఈ ఈక్వేషన్లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో డైరెక్ట్గా ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడే సబ్స్టిట్యూట్ చేద్దాం. r² = x² అంటే 3² 9 + 7² అంటే 49. సో 9 + 49 అంటే 58. r = √58. బట్ మనల్ని అడుగుతుంది ఏంది ఇక్కడ, డయామీటర్. డయామీటర్ అంటే 2 times of r, దట్ ఈస్ 2 times of √58. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. Find the simple interest on 2000 at 5.75% annual interest rate for the period from 15 February 2023 to 29 April 2023. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ చూడండి, ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ అంటే అప్రాక్సిమేట్గా మనకి ఇక్కడ 3 months ఉంటుంది కదా. సో మనకి ఇది లీప్ ఇయర్ కాదు కాబట్టి 365 days ఉంటాయి 1 yearకి. సో 365 మల్టిపుల్ అనేది మనకి 73నే ఉంటుంది కాబట్టి మనం డేస్ కౌంట్ చేసినా కానీ ఇక్కడ మనకి 73నే వచ్చేలాగా ఇస్తారనమాట. అంటే పాయింట్స్లో వచ్చేలాగా ఇవ్వరు. సో కావాలంటే ఇప్పుడు ఒకసారి కౌంట్ చేద్దాం మనం. 15th February నుండి, సో ఫిబ్రవరిలో టోటల్ ఎన్ని డేస్ ఇప్పుడు 28 దాకా కాబట్టి ఇక్కడ మనకి ఒక 13 days ప్లస్ మార్చ్లో 31 days అండ్ ఇక్కడ 29th April దాకా కాబట్టి 29. మొత్తాన్ని యాడ్ చేస్తే ఇక్కడ 73నే వస్తుంది. సో ఇవి డేస్ 1 yearతో క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఈ 73 days అనేది ఎంత ఇయర్ అయింది, ఎంత ఇయర్ అయింది. సో వాట్ పార్ట్ ఆఫ్ ఇయర్ ఈ 73 అన్నప్పుడు డివైడెడ్ బై 365 చేసినప్పుడు సో 73 × 5 ఈజ్ 365. 1/5 పార్ట్ అయింది అనమాట 1 yearలో. సో ఇక్కడ టైం పీరియడ్ మనకి 1/5 వచ్చింది. నౌ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా తెలుసు కదా మనకి, SI = PTR/100. మనల్ని అడుగుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ప్రిన్సిపల్ వచ్చేసి 2000 రూపీస్ అండ్ టైం పీరియడ్ వచ్చేసి 1/5, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5.75 డివైడెడ్ బై 100. ఓకే, నౌ ఈ 2 zeros క్యాన్సిల్, 5 ones 5 4s is 20. సో 4 × 5 అంటే 20, క్యారీ 2. 4 7s 28 + 2 అంటే 30, క్యారీ 3. 4 5s 20 + 3 అంటే 23. సో పాయింట్ 2 digits ముందు పాయింట్ ఉంది కాబట్టి 23.00 అంటే మన ఆన్సర్ వచ్చేసి 23. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ ద మీడియన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా. సో ఇక్కడ మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. మీడియన్ అంటే ఇచ్చిన డేటాను అసెండింగ్ ఆర్డర్లో రాసి మిడిల్ వాల్యూ మీడియన్ అయితే కదా. సో ఫస్ట్ చూడండి, అదర్వైజ్ ఈ సమ్ నేను మీకు హోంవర్క్ ఇస్తున్నాను బికాస్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను చాలా సాల్వ్ చేశాను కాబట్టి ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేసి మీ ఆన్సర్ని కమెంట్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, ఇఫ్ ద థర్డ్ ప్రపోర్షనల్ టు 40 and z is 10 then find the positive value of z. సో ఇక్కడ థర్డ్ ప్రపోర్షనల్ 40 and zకి 10 అయితే z వాల్యూ ఎంత. సో 40 and zకి థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఏమొస్తుంది, z²/40 కదా. ఈ వాల్యూ అనేది 10 అని చెప్పి ఇచ్చారు. సో z² = 40 × 10 అంటే 400. అంటే z వాల్యూ వచ్చేసి ఇక్కడ మనకి 20 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 17 multiples of 13. సో ఇక్కడ యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఫస్ట్ 17 multiples అంటే 13 ఒక మొదటి 17 multiples ఒక యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 13 1s, 13 2s, 13 3s. సో అలాగా 17 టర్మ్స్ ఒక యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 13 ఇలానే ఉంచేసి సో ఇక్కడ n కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఒక యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాము, ఫస్ట్ నంబర్ ప్లస్ లాస్ట్ నంబర్ డివైడెడ్ బై 2 కదా. 17 + 1 అంటే 18. 18 డివైడెడ్ బై 2 ఏమొస్తుంది, 9 కదా. సో 13 × 9 ఈజ్ 117. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 17 km/h.
and the speed of the current is 16 km per hour. A person rows a boat to a place located at a distance of 26.4 km and returns to the starting point. Find the total time taken by him. సో ఇక్కడ ఒక బోట్ స్టిల్ వాటర్ స్పీడ్ ఇచ్చారు అండ్ కరెంట్ స్పీడ్ ఇచ్చారు అండ్ ఒక పర్సన్ 26.4 కిలోమీటర్స్ వెళ్ళటానికి రావడానికి టోటల్ ఎంత టైం పడుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమొస్తుంది ఇక్కడ, స్టిల్ వాటర్ స్పీడ్ అండ్ స్ట్రీమ్ స్పీడ్. సో స్టిల్ వాటర్ స్పీడ్ ఎక్స్ అనుకుంటే స్ట్రీమ్ స్పీడ్ వై అనుకుంటే రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 17 - 16 అంటే 1, ఇది అప్ స్ట్రీమ్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఎక్స్ ప్లస్ వై, సో 17 + 16 అంటే 33, ఇది డౌన్ స్ట్రీమ్ అవుతుంది. సో ఫస్ట్ వెళ్ళేటప్పుడు అప్ స్ట్రీమ్ కాబట్టి 26.4 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ స్పీడ్ 1 యూనిట్తో, సేమ్ 26.4 కిలోమీటర్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 33 స్పీడ్తో రిటర్న్ వస్తుంటే టోటల్ టైం ఎంత పడుతుంది. నా ఇందులో నుంచి మనము 26.4 కామన్ తీసుకుంటే 33 ఎల్సిఎం వస్తుంది కదా. సో 26 కామన్ వెళ్ళిపోయింది అంటే ఇక్కడ మనకి 33 + 1. సో 33 + 1 ఈజ్ 34. 26.4 ఇంటూ 34 డివైడెడ్ బై, సో నీట్గా రాద్దాం, 26.4 ఇంటూ 34 డివైడెడ్ బై 33. నౌ 11 3s is 33, 11 2s is 22, carry 4, 11 4s is 44, 3 1s, 3 8s is 24. సో 34 ఇంటూ 8 చేస్తే ఎంత, 272. సో పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి 27.2 is our answer. Option D is our answer. Okay. Next. It takes 13 hours for a man to row 91 km downstream. He can row 39 km upstream in the same time. What is the speed of the boat in still water? సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్ 91 కిలోమీటర్స్ వెళ్ళటానికి 13 hours టైం పడుతుంది. అయితే ఇప్పుడు ఈ 39 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ వెళ్ళటానికి కూడా సేమ్ టైం పడుతుంటే స్టిల్ వాటర్ స్పీడ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ చూడండి, 91 కిలోమీటర్స్ 13 అవర్స్లో ట్రావెల్ చేస్తుంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 13 1s 13 7s, సో 7 km/h. సిమిలర్గా అప్ స్ట్రీమ్ స్పీడ్ ఏమైంది, సేమ్ 39 కిలోమీటర్స్ని ఈ 13 అవర్స్లో వెళ్తున్నారు. సో 13 అవర్స్లో ట్రావెల్ చేస్తుంటే 13 1s 13 3s కదా. సో ఇక్కడ స్పీడ్ వచ్చేసి 3 km/h. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో స్టిల్ వాటర్ స్పీడ్ అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై అంటాం కదా. సో స్టిల్ వాటర్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ అంటాం. అదే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ఏమంటాము, ఎక్స్ ప్లస్ వై అంటాము. సో ఇక్కడ అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 3 అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చేసి 7, that is equal to x minus y and x plus y. సో ప్లస్ y మైనస్ y క్యాన్సిల్ అయిపోతుంటే స్టిల్ వాటర్ స్పీడ్ 2x is equal to 10, x is equal to 5. Option D is our answer. Next. The length of a rectangular field is 2a plus 2 root 5 divided by 4 meter. Width is, find the area of the field. సో ఇక్కడ రెక్టాంగులర్ ఫీల్డ్ ఒక లెంత్ అండ్ విడ్త్ ఇచ్చారు, ఏరియాని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఏరియా అంటే ఎల్ ఇంటూ బి కదా, అంటే ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ చూడండి, ఇందులో నుంచి మనం 2 కామన్ తీసుకుంటే a ప్లస్ రూట్ 5 డివైడెడ్ బై 4, ఈ టోటల్లో నుంచి మనం 2 కామన్ తీసుకున్నాం. సో 2 1s 2 2s వస్తుంది, అంటే లెంత్ వచ్చేసి మనకి a ప్లస్ రూట్ 5 డివైడెడ్ బై 2 వస్తుంది. అండ్ విడ్త్ ఎంత ఉంది, a మైనస్ రూట్ 5 డివైడెడ్ బై 2 ఉంది. సో a ప్లస్ రూట్ 5 a మైనస్ రూట్ 5 a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్లో ఉంది. అంటే ఎలా రాసుకోవచ్చు, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అని రాయొచ్చా, డివైడెడ్ బై 2 ఇంటూ 2 అంటే 4, దట్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ 5 డివైడెడ్ బై 4. సో a స్క్వేర్ మైనస్ 5 డివైడెడ్ బై 4, ఆప్షన్ C ఈజ్ అవర్ ఆన్సర్. Next. If 3 cot A is 2, then find the value of the following. సో ఇక్కడ cot A వాల్యూ ఏమొస్తుంది, 2/3 కదా. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా డ్రా చేసుకున్నప్పుడు మనము cot A అంటే సో 2/3, హైపోటెన్యూస్ ఏమొస్తుంది 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ 9 ప్లస్ 4, దట్ ఈస్
13 స్క్వేర్ రూట్ ఆఫ్ 13. ఇప్పుడు ఇందులో నుంచి కొసికెంట్ ఆఫ్ ఏ, కొసికెంట్ ఆఫ్ ఏ అంటే హైపోటెన్యూస్ డివైడెడ్ బై పర్పెండిక్యులర్, సికెంట్ ఆఫ్ ఏ అంటే హైపోటెన్యూస్ డివైడెడ్ బై బేస్. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ 3 ఇంటూ కొసికెంట్ స్క్వేర్ ఆఫ్ ఏ అంటే రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 13 డివైడెడ్ బై 3 స్క్వేర్ అంటే 9 మైనస్ ఆఫ్ 1 డివైడెడ్ బై సెకండ్ స్క్వేర్ అంటే 13/4 కదా. సో 13/4 మైనస్ 1. నౌ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ 3 ఇంటూ ఎల్సిఎం తీసుకుంటే 13 మైనస్ 9 అంటే 4 డివైడెడ్ బై 9. సేమ్ డినామినేటర్ కూడా 13 మైనస్ 4 అంటే 9 కదా, 9/4 వస్తుంది. సో ఇక్కడ మనం మల్టిప్లై చేస్తే 4/9కి ఈక్వల్ వస్తుంది. సో 3 1s 3 3s 9. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 4 అంటే సో స్క్వేర్ రూట్లో నుంచి బయటకు తీసుకుంటే ఓన్లీ 1 టైమ్ 4 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3 కదా, అండ్ ఇక్కడ ఇంకో 3 ఉంటుంది కాబట్టి రూట్ 3 వస్తుంది. సో రూట్ 3తో మనం మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే 4√3 డివైడెడ్ బై ఈ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 ఇంటూ 3 అంటే 9. సో 4√3 డివైడెడ్ బై 9. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if a plus b is 50, a minus b is 21, then find the value of a plus b whole square. సో ఇక్కడ ఫస్ట్ a plus b వాల్యూ మనకి 50 అని ఇచ్చారు. సో a plus b 50 అండ్ a minus b 21. చూడండి, యాడ్ చేస్తే ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ అయిపోయి 2a వాల్యూ ఎంత వచ్చింది మనకి 71. సో a వాల్యూ వచ్చేసి 71/2. ఇప్పుడు మనకి b వాల్యూ కావాలి కాబట్టి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే b ఈజ్ ఈక్వల్ టు 50 మైనస్ 71/2. ఎల్సిఎం తీసుకుంటే 50 ఇంటూ 2 అంటే 100. 100లో నుంచి 71 మైనస్ చేస్తే 29. సో 29/2 వచ్చింది. ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి అంటే ఫస్ట్ 71/2 ప్లస్ 29/2. డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి 71 ప్లస్ 29 అంటే 100. 100 డివైడెడ్ బై 2 చేస్తే ఎంత మనకి 50 కదా. సో ఏ ప్లస్ బి వాల్యూ 50 అయినప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏమవుతుంది 50 స్క్వేర్ అవుతుంది. దట్ ఈస్ 2500. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు నాకు ఇన్ని స్టెప్స్ పడుతున్నాయి కానీ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్, the sides of a triangle are 109 cm, 171 cm and 100 cm. What will be the length of its altitude corresponding to the side of length 171 cm? సో ఫస్ట్ ఇక్కడ మనం ఒక ట్రయాంగిల్ని డ్రా చేసుకుందాం. ఓకే, ఈ ట్రయాంగిల్లో 3 సైడ్స్ ఉన్నాయి. ఫస్ట్ 109, ఈ సైడ్ 100 అండ్ ఈ సైడ్ 171 అనుకుంటే 171 సైడ్కి కరస్పాండింగ్గా ఒక ఆల్టిట్యూడ్ ఇలా డ్రా చేస్తే ఆల్టిట్యూడ్ ఇక్కడ మనకి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఈ లెంత్ అంటే ఇక్కడ ఏబిసి అని తీసుకుంటే ఈ లెంత్ పి అని తీసుకుందాం. ఏపీ లెంత్ హెచ్ అనుకుందాం. సో ఈ హెచ్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఎంత, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. సో ఇక్కడ బేస్ 171 ఉంది, హైట్ తెలియదు. సో అందుకని ఈ ఏరియాని మనము ట్రయాంగిల్కి ఏరియా ఇంకో ఫార్ములాతో కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో హీరోస్ ఫార్ములాని యూస్ చేసి, సో ఈ హీరోస్ ఫార్ములాతో వచ్చే ఏరియాకి ఈక్వేట్ చేస్తే సరిపోతుంది అంతే. సో ఫస్ట్ ఇక్కడ ఈ సైడ్ మనము ఇక్కడ ఏ అండ్ బి అండ్ సి అని చెప్పి తీసుకుంటే ఫస్ట్ సెమీ పెరిమీటర్ కావాలి. సెమీ పెరిమీటర్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి డివైడెడ్ బై 2. 100 ప్లస్ 109 అంటే 209 ప్లస్ 171 అంటే 380 డివైడెడ్ బై 2 చేస్తే 190 వస్తుంది కదా. సో ఇప్పుడు హీరోస్ ఫార్ములా అయింది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. సో ఈ హీరోస్ ఫార్ములా అనేది హాఫ్ ఇంటూ బేస్ అంటే 171 ఇంటూ హైట్, ఈ ఫార్ములాతో ఈక్వేట్ చేద్దాం. సో ఫస్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ అంటే 190 ఇంటూ ఎస్ మైనస్ ఏ 190 మైనస్ 100 అంటే 90 కదా. నెక్స్ట్
190 minus 109 అంటే 81. 190 minus 171 అంటే ఎంత? 19. ఓకే, నౌ హాఫ్ ఇంటూ 171 ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇక్కడ 90ని మనము 9 ఇంటూ 10 రాయొచ్చా? సో 10 ఇంటూ 19 ఏమవుతుంది? 190. ఇక్కడ ఆల్రెడీ 190 ఉంది కాబట్టి స్క్వేర్ రూట్లో నుంచి మనం అవుట్ సైడ్ తీసుకుంటే 1 టైమ్ 190 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే ఏంది? 3. అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 81 అంటే 9. ఓకే, నౌ 19 ఇంటూ 9 చేస్తే 171. సో ఈ 19 అండ్ 9, 19 ఇంటూ 9 171తో క్యాన్సిల్ అయిపోయింది. నౌ హైట్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 10 అంటే 30, ఇంటూ 2 చేస్తే 60. అంతే, హైట్ వచ్చేసి ఇక్కడ మనకి అంటే లెంత్ ఆఫ్ ఆల్టిట్యూడ్ అనేది 60 సెంటీమీటర్స్ వచ్చింది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్. The volume of a right circular cylinder is 4851 centimeter cube and its curved surface area is 462 centimeter square. If this cylinder is formed by rotating a rectangle 360 around its length, then what will be the perimeter of the rectangle? సో ఇక్కడ ఒక రైట్ సర్క్యులర్ సిలిండర్ ఉంది. ఫస్ట్ మనము ఒక సిలిండర్ని ఇలాగా డ్రా చేసుకుందాం. ఓకే, సో ఒక సిలిండర్ని మనం ఇలా డ్రా చేసాం. ఈ సిలిండర్ ఎలా ఫామ్ అయింది? ఒక రెక్టాంగిల్ని మనము 360 డిగ్రీలో రొటేట్ చేసినప్పుడు ఈ సిలిండర్ ఫామ్ అయింది. సో ఇక్కడ మనం ఒక రెక్టాంగిల్ని ఇలా డ్రా చేస్తున్నాము. ఈ రెక్టాంగిల్ని మనము చుట్టూ అంటే ఇది కాన్స్టెంట్గా ఉంచేసి ఎంఎన్ని కాన్స్టెంట్గా ఉంచేసి ఏబీని మనం 360 డిగ్రీలో రొటేట్ చేసినప్పుడు ఈ సిలిండర్ అనేది ఫామ్ అయిందనమాట. అయితే ఈ సిలిండర్ వాల్యూమ్ ఇచ్చారు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు, రెక్టాంగులర్ పెరిమీటర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ చూడండి, వాల్యూమ్ అంటే ఏంది? పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా. పై ఆర్ స్క్వేర్ హెచ్ వచ్చేసి 4851. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πRH. ఈ వాల్యూ ఎంత? 462 ఇచ్చారు. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పై ఆర్ స్క్వేర్ హెచ్ ఉంది, 2πRH ఉంది. నౌ పై ఆర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2 2s is 4, 2 3 6, 2 1s is 2 కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ వాల్యూమ్ ఉంది, ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంది. సో వాల్యూమ్ డివైడెడ్ బై కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా చేస్తే, సో వాల్యూమ్ డివైడెడ్ బై కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే చూడండి, పై ఆర్ స్క్వేర్ హెచ్ డివైడెడ్ బై పై ఆర్ హెచ్ చేస్తుంటే 4851 డివైడెడ్ బై 231. సో పై క్యాన్సిల్, హెచ్ క్యాన్సిల్, ఈ స్క్వేర్ అండ్ 1r క్యాన్సిల్ అయిపోతే రేడియస్ వస్తుంది మనకి. సో 231 ఇంటూ, సో 231 ఇంటూ 2 చేస్తే 231 ఇంటూ 2 ఈస్ ఎంత వస్తుంది? 462 వస్తుంది. సో 485లో నుంచి 62 మైనస్ చేస్తే 23 కదా. అగైన్ 231 ఇంటూ 1 ఈస్ 231. సో రేడియస్ ఇక్కడ మనకి 21 అని వచ్చింది. సో ఇప్పుడు మనకి రేడియస్ వచ్చింది. మనకు కావాల్సింది పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. పెరిమీటర్ అంటే 2 టైమ్స్ ఆఫ్ లెంత్ ప్లస్ బ్రెడ్త్ కదా. సో రేడియస్ ఏమవుతుంది? రెక్టాంగిల్కి మనకి బ్రెడ్త్ వస్తుంది. సో రేడియస్ అనేది బ్రెడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ అవుతుంది. ఓకే, రేడియస్ అనేది బ్రెడ్త్. ఇప్పుడు లెంత్ కావాలి అని అంటే మనకి ఈ సిలిండర్ ఒక హైటే కదా, మనకి లెంత్ వస్తుంది రెక్టాంగిల్ది. సో హైట్ అంటే 2πRH ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ ఆర్ వచ్చేసి ఇక్కడ మనకి 21, హెచ్ తెలీదు, ఈ టోటల్ వాల్యూ. సో 2πRH అనేది 462 అని చెప్పి అన్నారు. ఇక్కడ నుంచి హెచ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 7 1s 7 3s is 21, 11 2s 22, 11 4s 44, 11 2s 22. సో 3 ఇంటూ 2 అంటే 6. సో 6 7s is 42. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 7/2. సో హెచ్ వాల్యూ మనకి ఇక్కడ నుంచి 7/2 వచ్చింది. హెచ్ అంటే లెంతే కదా అండ్ రేడియస్ అంటే బ్రెడ్త్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయడానికి. 2 టైమ్స్ ఆఫ్ లెంత్ అంటే 7/2 ప్లస్ బ్రెడ్త్ అంటే 21, దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఎల్సిఎం తీసుకుంటే 21 ఇంటూ 2 అంటే 42, 42 ప్లస్ 7 చేస్తే ఎంత? 49. సో ఈ టూ క్యాన్సిల్ అయిపోయి మనకి పెరిమీటర్ అనేది 49 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 44. సో ఇక్కడ ఇచ్చిన నంబర్స్లో ఏది 44తో డివైడ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 44 అంటే 11 ఇంటూ 4 కదా, ఆ నంబర్ 11తోనూ డివైడ్ అవ్వాలి, 4తోనూ డివైడ్ అవ్వాలి. సో 4తో డివైడ్ అవ్వాలి అంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో కంప్లీట్గా డివైడ్ అవ్వాలి. సో 50 డివైడ్ అవ్వదు, 17 కూడా, ఇక్కడ 79 కూడా డివైడ్ అవ్వదు, 67 కూడా కంప్లీట్గా డివైడ్ అవ్వట్లా. సో ఓన్లీ 44 డివైడ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ సింప్లిఫై చేయమని అంటున్నారు. ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ 2 1s 2 2s 26 డివైడెడ్ బై 2 అంటే 13 ఇంటూ, నెక్స్ట్ ఫస్ట్ డివిజన్కి ప్రయారిటీ ఎక్కువ కాబట్టి 2 1s 2 4s 12 మైనస్ 2 అంటే 10 10 డివైడెడ్ బై 5 ఏమొస్తుంది, 5 1s 5 2s కదా. సో ఇప్పుడు 4 ఇంటూ 2 అంటే ఎంత, 8 డివైడెడ్ బై, నెక్స్ట్ 4 డివైడెడ్ బై, ఇక్కడ చూడండి 4 డివైడెడ్ బై 3 ఇంటూ 4. సో 4 ఇంటూ 4 అంటే 16, ఇక్కడ టోటల్ మనకి 16/3 వస్తుంది. సో డివైడెడ్ బై 16/3. సో ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు, 13 ఇంటూ 8, డివిజన్ని తీసి మల్టిప్లై చేస్తే రెసిప్రోకల్ అవుతుంది అంటే 3/16. సో 8 1s 8 2s 13 ఇంటూ 3 అంటే 39. సో 39 డివైడెడ్ బై 2 ఈజ్ 19.5. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. Next, if the simple interest for 2 years at the same rate of interest is 40 rupees and the compound interest compounded annually is 41 rupees, then what is the principal? So very good question. చూడండి, ఒక అమౌంట్ మీద 2 yearsకి సింపుల్ ఇంట్రెస్ట్ 40 రూపీస్ వచ్చింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 41 రూపీస్ వస్తే ప్రిన్సిపల్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. యూజువల్గా ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తారు. బట్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు. ఫస్ట్ మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సింపుల్ ఇంట్రెస్ట్ 2 yearsకి 40 రూపీస్ వస్తుంది అని అంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్కి ఎంత వస్తుంది మనకి 20 రూపీస్, సెకండ్ ఇయర్కి 20 రూపీస్, బికాస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎవ్రీ ఇయర్ మనకి సేమ్ వస్తుంది కాబట్టి. నెక్స్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ సేమ్ ఉంటుంది కాబట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా మనకి ఫస్ట్ ఇయర్ 20 రూపీస్ వస్తుంది, సేమ్ సెకండ్ ఇయర్ కూడా 20 రూపీసే వచ్చింది. బట్ ఎక్స్ట్రా ఏమవుతుంది, ఈ ఇంట్రెస్ట్ మీద మనకి ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 yearsకి 41 వచ్చింది అంటే ఇక్కడ టోటల్ 40 ఉంది, ఇంకొక 1 రూపీ ఎక్స్ట్రా వస్తుంది. ఈ 1 రూపీ ఎక్స్ట్రా ఎందుకు వస్తుంది, ఈ అమౌంట్ మీద, అంటే ఫస్ట్ ఇయర్ మనకి ఎంత అయితే ఇంట్రెస్ట్ వచ్చిందో ఆ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్టే మనకి ఈ 1 రూపీ అనమాట. అంటే 20 రూపీస్ మీద 1 రూపీ ఇంట్రెస్ట్ పడుతుంది. సో ఇక్కడ నుంచి మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంటూ 100 చేస్తే 20 ఇంటూ 5 ఈజ్ 100. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 5%. సో ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఇంటూ 100/r హోల్ స్క్వేర్. సో డిఫరెన్స్ ఎంత, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 41, సింపుల్ ఇంట్రెస్ట్ 40. 41 మైనస్ 40 అంటే 1 ఇంటూ 100 స్క్వేర్ అంటే 100 ఇంటూ 100 డివైడెడ్ బై, సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5 కాబట్టి 5 స్క్వేర్ ఈజ్ 25. 5 1s 5 4s. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 400 రూపీస్. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. సో వెరీ గుడ్ క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్, let a be an odd positive integer if the roots of the quadratic equation are integers, then what is the minimum value of a? So very important and good question. చూడండి, ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ వినండి ఫస్ట్. ఓకే, ఫస్ట్ ఏమన్నారు, a అనేది ఒక ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ అన్నారు, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎక్స్ రూట్స్ అనేవి ఇంటీజర్స్ అని చెప్పి అన్నారు. మినిమం వాల్యూ ఆఫ్ a అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఈ క్వశ్చన్లో ప్రతి వర్డ్ ఇంపార్టెంటే. ఓకేనా. Now first, quadratic equation x square minus of a minus 1 into x plus 4a plus 7 equal to 0. ఇది ఒక quadratic equation. Now చూడండి, రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac అంటే డిటర్మినెంటే కదా, డివైడెడ్ బై 2 టైమ్స్ ఆఫ్ ఏ. సో ఇక్కడ బి అంటే మైనస్ ఏ మైనస్ 1. సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి a minus 1 plus or minus square root of d divided by 2 into 1 అంటే
2నే. సో ఇప్పుడు ఏ అనేది ఒక ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ అన్నారు. సో ఒక ఆడ్ వాల్యూలో నుంచి 1ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఈవనే కదా, ప్లస్ ఆర్ మైనస్ డివైడెడ్ బై 2. ఇప్పుడు ఈ డిటర్మినెంట్ అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి, బికాస్ మనకి ఎక్స్ రూట్స్ అనేవి ఇంటీజర్స్ కాబట్టి. సో ఒక నంబర్ని మనము 2తో డివైడ్ చేస్తున్నాం, అది కంప్లీట్గా డివైడ్ అవ్వాలి. సో ఇప్పుడు ఎక్స్ రూట్స్ అనేవి ఇంటీజర్స్, అంటే ఈ టోటల్ అనేది ఈ పైన న్యూమరేటర్ కంప్లీట్గా 2తో డివైడ్ అవ్వాలి అని అంటే ఈ వాల్యూ కూడా మనకి ఇక్కడ ఈవన్ అయి ఉండాలి అండ్ ఇదొక పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. సో ఇక్కడ డి అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. ఓకేనా? నౌ ఇప్పుడు ఫస్ట్ అజ్యూమ్ చేసుకుందాము, మినిమం వాల్యూ ఆఫ్ ఏని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో డిటర్మినెంట్ డి అంటే ఏంది? బీ స్క్వేర్ మైనస్ 4ac కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ డి అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac. ఇప్పుడు మనకు ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది యూనిట్ డిజిట్ 2తో కానీ 3తో కానీ 7 కానీ 8 కానీ యూనిట్ డిజిట్ మనకి 2, 3, 7, 8 ఉండవు ఒక పర్ఫెక్ట్ స్క్వేర్కి. సో ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. సో ఒక పర్ఫెక్ట్ స్క్వేర్కి 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ యూనిట్ డిజిట్స్ ఉండవు అనమాట. సో ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం సాల్వ్ చేస్తున్నాం. నా బీ స్క్వేర్ అంటే ఏ మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 1 కదా, ఇంటూ సి అంటే 4a ప్లస్ 7. సో ఇప్పుడు మినిమం వాల్యూ ఆఫ్ ఏ అన్నారు కాబట్టి ఫస్ట్ మనము ఏ ప్లేస్లో 19ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 19 మైనస్ 1 అంటే 18, 18 స్క్వేర్ అంటే 324, యూనిట్ డిజిట్ 4 వస్తుంది. మైనస్ ఆఫ్ 4 ఇంటూ, సో ఇక్కడ 4 ఇంటూ 19 ఈస్ 76, 6 ప్లస్ 7 అంటే ఎంత? 13, అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ 3 వస్తుంది. సో 4 మైనస్ ఆఫ్ 12, సో 4 మైనస్ 12 అంటే ఇక్కడ మనకి ఎంత వస్తుంది టోటల్గా? -8. సో 10 మైనస్ 8 అంటే 2, యూనిట్ డిజిట్ ఇక్కడ మనకి 2 వస్తుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంది? డిటర్మినెంట్ డి వాల్యూ అనేది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అయి ఉండాలి. సో పర్ఫెక్ట్ స్క్వేర్ యూనిట్ డిజిట్ మనకి 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉండదు. బట్ ఇక్కడ యూనిట్ డిజిట్ 2 వచ్చింది కాబట్టి ఆప్షన్ డి అనేది ఎలిమినేట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఇప్పుడు. సో నెక్స్ట్ మినిమం వాల్యూ 21 కాబట్టి 21 సబ్స్టిట్యూట్ చేద్దాం ఏలో. సో ఇప్పుడు 21 మైనస్ 1 అంటే 20, 20 స్క్వేర్ ఈజ్ 400. సో యూనిట్ డిజిట్ ఇక్కడ 0 వస్తుంది. మైనస్ ఆఫ్ 4 ఇంటూ 21 అంటే 84 ప్లస్ 7. సో 84 ప్లస్ 7 అంటే 91, 1 ఇంటూ 4 ఈజ్ 4. సో 0 మైనస్ 4 వస్తుంది. 10 మైనస్ 4 అంటే ఎంత? 6. సో ఇక్కడ యూనిట్ డిజిట్ మనకి 6 వస్తుంది. సో ఇదొక పర్ఫెక్ట్ స్క్వేర్, అంటే మనము ఏ వాల్యూ 21 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. అండ్ ఇది ఇప్పుడు మనకి 2తో కంప్లీట్గా డివైడ్ అవుతుంది. ఎక్స్ అనేది ఇంటీజర్ వస్తుంది, అంటే మనము ఇక్కడ ఏ వాల్యూ 21 చెప్పి తీసుకోవచ్చు. సో ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో అన్నిటికన్నా స్మాల్ వాల్యూ 21 కాబట్టి సో 21తో మనకి ఆన్సర్ కూడా వచ్చింది. నెక్స్ట్ ఒకసారి మీరు 23ని 25ని సబ్స్టిట్యూట్ చేసి చూడండి. యూనిట్ డిజిట్ మనకి 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ వచ్చింది. ఖచ్చితంగా మనకి ఇదొక పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వదు ఈ నంబర్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే. ఓన్లీ 21ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడే మనకి ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, a man gets a salary of 7,915 rupees per month. He saves 20% of his salary every month. What is this expenditure per month? సో ఇక్కడ ఒక పర్సన్కి 7,915 రూపీస్ వస్తుంటే ఇందులో అతను 20% సేవ్ చేస్తుంటే ఎంత అమౌంట్ ఖర్చు పెడుతున్నారో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. 20 సేవ్ చేస్తుంటే 80 ఖర్చు పెడుతున్నారు కదా, అంటే 7,915లో 80% అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 0 క్యాన్సిల్. 8 ఇంటూ 5 ఈజ్ 40. ఓకే, 0 క్యారీ 4. 8 1s 8, 8 ప్లస్ 4 అంటే 12. సో ఇక్కడ డివైడెడ్ బై 10 ఉంది. ఈ 0 క్యాన్సిల్ అయిపోతే యూనిట్ డిజిట్ 2 ఉంది. ఓన్లీ వన్ ఆప్షన్, ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్. సో ఫస్ట్ డ్రా చేసుకుందాము. ట్రయాంగిల్ ఏబిసి అనేది ట్రయాంగిల్ పీక్యూఆర్కి సిమిలర్ అన్నారు, అంటే ఏ ప్లేస్లోనే మనం పీ రాయాలి, బి ప్లేస్లోనే మనము క్యూ రాయాలి, అలా అనమాట. ఓకే, నా ఈ ట్రయాంగిల్కి సిమిలర్ అయినప్పుడు ఇక్కడ ఏ బి సి సిమిలర్గా పి క్యూ ఆర్ రాసాం. నెక్స్ట్ ఏమన్నారు? యాంగిల్ ఏబిసి 77, ఈ యాంగిల్ మనకి 77 డిగ్రీ అన్నారు. సో ఇన్సైడ్ రాద్దాం, కన్ఫ్యూజ్ అవుతాం మళ్ళీ.
సో ఈ యాంగిల్ 77 డిగ్రీ. నెక్స్ట్ యాంగిల్ బీసీఏ. బీసీఏ అంటే ఈ యాంగిల్ ఎక్స్ మైనస్ వై అండ్ ఏసీ లెంత్ వచ్చేసి 48. ఈ టోటల్ ఏసీ 48. యాంగిల్ పీక్యూఆర్. సో యాంగిల్ క్యూ వచ్చేసి 3x మైనస్ 4. పిఆర్ వచ్చేసి సో పిఆర్ లెంత్ ఎక్స్ ప్లస్ 3y అయితే యాంగిల్ క్యూఆర్పి. సో ఈ యాంగిల్ అనేది ఎంత మనని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకేనా. సో ఈ రెండు సిమిలర్గా ఉన్నప్పుడు నౌ చూడండి, ఫస్ట్ యాంగిల్ బి యాంగిల్ క్యూ ఈక్వల్గా ఉండాలి కదా. సో 3x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 77. 3x ఈజ్ ఈక్వల్ టు 77 ప్లస్ 4 చేస్తే 81. అంటే ఎక్స్ వాల్యూ ఇక్కడి నుంచి మనకి 27 వస్తుంది కదా. సో ఎక్స్ వాల్యూ 27 వచ్చింది. ఇప్పుడు మనకి y వాల్యూ కావాలి బికాస్ యాంగిల్ సి ఈస్ కరస్పాండింగ్ యాంగిల్ టు యాంగిల్ ఆర్. సో ఎక్స్ మైనస్ వై చేస్తేనే మనకి యాంగిల్ ఆర్ వస్తుంది. ఆల్రెడీ ఎక్స్ వచ్చింది కాబట్టి ఇప్పుడు y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 48 ఈజ్ ఈక్వల్ టు 3x ప్లస్ 3y. ఎక్స్ ప్లస్ 3y. ఎక్స్ ఆల్రెడీ మనకి 27 అని వచ్చింది. సో 3y ఈజ్ ఈక్వల్ టు 48లో నుంచి 27 మైనస్ చేస్తే 21. సో 3 1s 3 7s. y వాల్యూ ఇక్కడ నుంచి మనకి 7 వచ్చింది. సో ఎక్స్ మైనస్ వై చేస్తే యాంగిల్ ఆర్ వస్తుంది కదా. 27లో నుంచి 7 మైనస్ చేస్తే 20. సో యాంగిల్ ఆర్ ఈజ్ 20 డిగ్రీ. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, the cost of 15 chairs and 3 tables is 7,800 rupees and the cost of 14 chairs and 6 tables is 9,200 rupees. What is the cost of 17 chairs and 18 tables? So ikkada 15 chairs plus 3 tables cost price 7,800 annaru. Similar ga 14 chairs 6 tables cost price 9,200 aithe 17 chairs 18 tables కాస్ట్ ప్రైస్ని కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ 60 ఉంది. ఈ టోటల్ని ఇంటూ 2తో మల్టిప్లై చేస్తే 30c ప్లస్ 60 ఈక్వల్ టు 8 2s 16. 2 7s 14 ప్లస్ 1 అంటే 15. ఈ ఈక్వేషన్ ఇలానే ఇక్కడ రాసుకుందాం. ప్లస్ 60 ఈక్వల్ టు 9,200. సో సైన్ చేంజ్ చేసేస్తే ప్లస్ 60 మైనస్ 60 క్యాన్సిల్. సో 30 మైనస్ 14 అంటే 16c ఈక్వల్ టు సో 6 మైనస్ 2 అంటే 4. 15 మైనస్ 9 అంటే 6. 16 1s 16 4s 64. సో సి వాల్యూ 400 వచ్చింది. ఈ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 60 ఈజ్ ఈక్వల్ టు 9,200 మైనస్ 14 ఇంటూ 4 అంటే ఎంత 56. సో 5,600 మైనస్ చేయాలి. అప్పుడు మనకి 60 ఈజ్ ఈక్వల్ టు సో 9,200లో 5,600 మైనస్ చేస్తే 3,600. సో 60 3,600 అయితే మనకు కావాల్సింది ఏంది 18 టేబుల్స్ అంటే ఇంటూ 3 చేస్తే సరిపోతుంది కదా. సో 6 ఇంటూ 3 చేస్తే 18 టేబుల్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 3 అంటే 108. ఈ 2 zeros హ్యాస్ ఇట్ ఈస్. నెక్స్ట్ 17 చైర్స్. సో 1 చైర్ 400 అయినప్పుడు 17 చైర్స్ ఏమవుతుంది 17 ఇంటూ 4 అంటే 6,800. రెండింటిని యాడ్ చేస్తే ఇక్కడ మనకి 17,600. సో 17,600. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the ratio of 3 numbers is 10:15:13. If 10% of the first number is 66, then what will be the 50% of the difference between the third and second number? So 3 numbers ఈ రేషియోలో ఉంటే ఫస్ట్ నెంబర్లో 10% 66 అయితే థర్డ్ నెంబర్కి సెకండ్ నెంబర్కి డిఫరెన్స్లో 50% ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో క్వశ్చన్లోనే చాలా లెంత్ ఉంది కానీ సొల్యూషన్ వెరీ ఈజీ. ఫస్ట్ నెంబర్ ఏమన్నారు అంటే రేషియో ఇక్కడ 10:15:13 కదా. సో ఫస్ట్ నెంబర్ 10x, సెకండ్ నెంబర్ 15x, థర్డ్ నెంబర్ 13x తీసుకుందాం. నెక్స్ట్ ఈ ఫస్ట్ నెంబర్లో అంటే 10xలో 10% అనేది 66కి ఈక్వల్ అవుతుంది. సో ఈ జీరో క్యాన్సిల్ అయిపోతే డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ మనకి 66 వచ్చింది. ఇప్పుడు సెకండ్ అండ్ థర్డ్ నెంబర్కి డిఫరెన్స్ 15 మైనస్ 13 చేస్తే 2x. ఈ 2xలో 50% అంటే 1/2 వాల్యూ అనేది ఎంత. సో ఎక్స్ వాల్యూ 66 కాబట్టి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే
ఎక్స్ వాల్యూ 66 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో డిఫరెన్స్లో 50% అనేది 66. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, A and B together complete a piece of work in 18 days. If A alone can complete the same work in 24 days, then B alone can complete 1/4 of the same work in. సో ఇక్కడ A, B కలిసి ఒక వర్క్ 18 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు. A అండ్ B ఒక వర్క్ 18 డేస్లో కంప్లీట్ చేస్తుంటే A సేమ్ వర్క్ 24 డేస్లో ఫినిష్ చేస్తుంటే B 1/4 ఆఫ్ ద వర్క్. సో ఇక్కడ అడుగుతుంది 1/4 ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది. నౌ ఈ 18 అండ్ 24కి ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది, 72. సో 18 ఇంటూ 4, 24 ఇంటూ 3. ఏ అండ్ బి కలిసి చేస్తే ఎఫిషియన్సీ 4 యూనిట్స్ ఉంది. ఏ ఒక్కరికే ఎఫిషియన్సీ 3 యూనిట్స్ అయితే బి ఎఫిషియన్సీ ఎంత ఇందులో 1 యూనిట్ కదా. సో టోటల్ వర్క్ 72. మనల్ని అడుగుతుంది 1/4 అంటే 72లో 4th పార్ట్. బి ఎఫిషియన్సీ 1 కాబట్టి డివైడెడ్ బై 1 చేస్తే సో 4 1s 4 18s is 72. 18 డేస్లో బి వర్క్ కంప్లీట్ చేసింది 1/4 ఆఫ్ ద వర్క్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the purchase price of an item is 300 and market price is 1032. If the seller sells it at a discount of 50% on the market price, find the profit percentage. Very good question. So ikkada purchase price 300, market price 1032 unte 50% discount ఇచ్చినాక అతనికి ప్రాఫిట్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఖచ్చితంగా డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ మీదే కదా ఇచ్చేది. నౌ కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అని చెప్పి తీసుకుందాం. కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది, 300 రూపీస్. మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, 1032. చూడండి, అసలు కాస్ట్ ప్రైస్ 300 ఉంటే ఎంత మార్క్ చేశాడో చూడండి. అతను 1032కి మార్క్ చేశాడు. ఇప్పుడు ఇందులో అతను 50% డిస్కౌంట్ ఇచ్చి సెల్ చేస్తున్నారు. అంటే ఇందులో హాఫ్ వాల్యూకి సెల్ చేస్తుంటే సెల్లింగ్ ప్రైస్ ఏమైంది ఇక్కడ 2 5s 10, 2 1s 2, 2 6 12. ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో కాస్ట్ ప్రైస్ 300 ఉంది, సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 516 అని ఉంది. సో ఎంత ప్రాఫిట్ వచ్చింది అతనికి, 216 రూపీస్ ప్రాఫిట్ కదా. ఎంత అమౌంట్ మీద, 300 రూపీస్ మీద. పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంటూ 100. ఈ 2 zeros, ఈ 2 zeros, 3 1s, 3 7s 21, 3 2s 6. సో 72% ప్రాఫిట్. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if the selling price of a bed is 2 times the initial price, then the profit is 8 times the initial profit. Find the initial profit percentage. So ఫస్ట్ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ 2 times చేస్తే అంటే 2 times ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అయినప్పుడు ఇక్కడ ఎంతైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్కి 8 times ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ మనకి 8 times ప్రాఫిట్ వస్తుంది. ఎందుకు, సెల్లింగ్ ప్రైస్ డబల్ చేయటం మూలాన. అంటే 1 time సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వటం మూలాన 7 times ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ప్రాఫిట్ డివైడెడ్ బై సెల్లింగ్ ప్రైస్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ ఈ సైడ్ వస్తే 7 ఈ సైడ్ వెళ్ళి 1/7 వస్తుంది. సో సెల్లింగ్ ప్రైస్ 7 యూనిట్స్ ఉంటే ప్రాఫిట్ 1 యూనిట్ ఉంది. అంటే కాస్ట్ ప్రైస్ ఏమైంది, సెల్లింగ్ ప్రైస్లో నుంచి ప్రాఫిట్ మైనస్ చేస్తే 6. సో ఇనీషియల్ ప్రాఫిట్ అనేది ఎప్పుడైనా మనం ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్ మీదే క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి సో ప్రాఫిట్ 1 యూనిట్ అపాన్ 6 యూనిట్స్ ఇంటూ 100. సో 1/6 ఇంటూ 100 అంటే 16.67. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, which of the following is the largest number which when divided by 137 and 198 leaves remainder 7 and 3 respectively. సో ఒక నంబర్తో మనము 137ని డివైడ్ చేస్తే 7 రిమైండర్ వస్తుంది. అదే నంబర్తో మనం 198ని డివైడ్ చేస్తే 3 రిమైండర్ వస్తుంది. సో ఆ నంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇప్పుడు ఆ నంబర్ అనేది రిమైండర్ లేకపోతే కంప్లీట్గా డివైడ్ చేసేది కదా. అంటే 137లో 7 మైనస్ చేస్తే 130ని కంప్లీట్గా డివైడ్ చేస్తుంది. 198లో నుంచి 3 మైనస్ చేస్తే 195. ఈ 195ని కూడా కంప్లీట్గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి యూనిట్ డిజిట్ 10 అని ఉంది. సో 10 అంటే ఏంది, 5 ఇంటూ 2 చేస్తే 10. ఇక్కడ యూనిట్ డిజిట్ 5 అంటే ఈ రెండిట్లో కామన్గా 5 ఉంది. సో హెచ్సిఎఫ్లో కూడా మనకి 5 అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఇక్కడ 5 మల్టిపుల్ ఏముంది, ఓన్లీ ఆప్షన్ ఏ ఉంది. సో 13 ఇంటూ 5 చేస్తే 65. 5 ఓన్లీ ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్,
A water tank can be filled in 19 minutes using 39 pipes of the same capacity. If 23 pipes of the same capacity as above are used, then in how many minutes will the water tank be filled? సింపుల్ చూడండి, ఇక్కడ 19 మినిట్స్ తీసుకుంటుంది, 39 పైప్స్ యూస్ చేస్తుంటే 19 మినిట్స్లో ట్యాంక్ ఫిల్ అవుతుంది. అదే 23 పైప్స్ యూస్ చేస్తే ఎంత టైంలో ట్యాంక్ ఫిల్ అయిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో 39 పైప్స్ యూస్ చేసుకొని 19 మినిట్స్ టైం పడుతుంది, ఇది టోటల్ వర్క్. సేమ్ వర్క్ 23 పైప్స్ యూస్ చేస్తే ఎంత టైం పడుతుంది? నౌ 39 ఇంటూ 19, సో 19 ఇంటూ 9 అంటే 171, క్యారీ 17. సో 19 ఇంటూ 3 అంటే 57 ప్లస్ 17, దట్ ఈస్ 74. సో 741 డివైడెడ్ బై 23, ఇది ఎక్స్ వాల్యూ. నౌ 23 ఇంటూ 3 అంటే 69. సో 74లో నుంచి 69ని మైనస్ చేస్తే 5 ఉంటుంది. సో 23 ఇంటూ 2 చేస్తే 46, ఇంకా మనకి ఇక్కడ 5 ఉంటుంది. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 23 ఇంటూ 2 చేస్తే 46. సో 32.222 అనేది రిపీట్ అవుతుంది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, సో ఇప్పటిదాకా మనం చేసిన ఈ క్లాసెస్ పీడిఎఫ్ కావాలి అని అంటే హైగ్రీవా స్టడీ సర్కిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ లింక్ అండ్ టెలిగ్రామ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, నౌ a group of people consists of men, women and children. 20% of them are men, 30% are women and the rest are children, and their average weights are 50, 40 and 30 kg. Find the average weight of the group. సో ఇక్కడ ఒక గ్రూప్లో టోటల్గా మెన్, ఉమెన్, చిల్డ్రన్ ఉంటారు. అందులో 20% ఏమో మెన్, 30% ఉమెన్, రెస్ట్ చిల్డ్రన్ అయితే వాళ్ళ యావరేజ్ వెయిట్ ఇచ్చి గ్రూప్ యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ ఓవరాల్గా 100 మెంబర్స్ ఉండారనుకుంటే అందులో 20% ఏమవుతుంది? 20 కదా. సో ఈ 20 మెంబర్స్ యావరేజ్ వచ్చేసి 50 kg. నెక్స్ట్ 30% ఉమెన్ అన్నారు, 100లో 30% అంటే 30, వీళ్ళ యావరేజ్ వచ్చేసి 40 kg. రెస్ట్, సో రెస్ట్ ఏమొస్తుంది ఇక్కడ? 20%, 30% వెళ్ళిపోతే ఇంకా 50%. 50% అంటే 50 మెంబర్స్, వీళ్ళ యావరేజ్ వచ్చేసి 30 kgs అయితే గ్రూప్ యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే యావరేజ్, ఇది ఇండివిజువల్ యావరేజ్ 50, 40, 30 వచ్చింది. సో మనము 40 అనేది గ్రూప్ యావరేజ్ అని చెప్పి తీసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ 40 కన్నా ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది? 10 ఎక్స్ట్రా ఉంది. అండ్ ఈ సైడ్ 10 లెస్ ఉంది కదా. సో ఈ 10 ఎక్స్ట్రా అనేది ఎంతమంది మీద ఉంది? 20 మెంబర్స్ మీద. సో 20 ఇంటూ 10 అంటే 200. నెక్స్ట్ ఈ 10 లెస్ అనేది 50 మెంబర్స్ మీద ఉంది కాబట్టి 50 ఇంటూ 10 అంటే 500. సో మైనస్ ఆఫ్ 500. ఓవరాల్గా ఎంతమంది ఉన్నారు? 100. సో డివైడెడ్ బై 100. సో 200 మైనస్ 500 అంటే 300. 300 డివైడెడ్ బై 100 ఎంత? సో 300 divided by 100, that is 3. So 40 minus 3 is 37. Group average is 37. Option B is our answer. Next. So thank you for watching. Please like, share and subscribe to Hygriva Study Circle. Thank you.